శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం మోహన్ బాబు గారు తన కేసుకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కొట్టివేయాలి అని చెప్పేసేసి క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది. అయితే ఆ పిటిషన్‌ని ఇవాళ కొట్టివేసేశారు. కంపల్సరీ మీరు ఇరువైపులా వినాల్సిందే, న్యాయం తెలియాల్సిందే అని చెప్పేసేసి మోహన్ బాబు గారికి ఒక రకంగా చుక్కెదురైంది అని చెప్పుకోవచ్చు. ఏ నిమిషమైనా అరెస్ట్ తప్పదు అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అసలు ఏంటి మేడం దీనికి ఆల్రెడీ A1గా ఉన్న సతీష్‌ని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. A2 మోహన్ బాబు గారు, A3 విష్ణు ఉన్నట్లు తెలుస్తోంది. మరి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఏమండి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఇంత సంపాదించుకున్నారు. మోహన్ బాబు ఎప్పుడొచ్చారు? 77 78 నాకు కరెక్ట్‌గా తెలీదు. ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక సినీ ప్రయాణం చేశాక ఒక స్కూలు, కాలేజీ పెట్టి, ఒక యూనివర్సిటీ పెట్టి ఈరోజు ఇలా నెగెటివ్ తెచ్చుకోవడం అవసరమా? అది ఎందుకంటే మీరు ఒక హీరోగా ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు. హీరోగా మీరు అన్నీ మంచిగానే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ విలన్‌గా కూడా చేశారు ఆయన. కానీ నిజ జీవితంలో మీరెందుకు మీరు చెప్పిన విలువల్ని పాటించరు? ఎవరైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాలిగా. మనకి తెలిసి ఎన్టీఆర్ గారి పిల్లల మీద ఎక్కడ నెగెటివ్ లేదు ఇంతవరకు. ఎన్టీఆర్ గారు అన్ని సినిమాలు చేసినా, ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా ఎక్కడ ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు ఈ రోజు వరకు. ఉన్నాయా? లేదు, ఎక్కడా లేదు. నేను అనేది అది, మీరు మంచి పేరు తెచ్చుకో. అది ఒక యూనివర్సిటీ పెట్టి వాళ్ళ మెస్ ఫీజులు ఎందుకు అట్లా అన్యాయంగా మీరు వసూలు చేయటం? వాళ్ళ తిండి దగ్గర మీరు ఇంకా కొంచెం ఉదారంగా ఉండాలిగా. వాళ్ళ డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంటే ఇంత గొడవ రాదు కదా. నెంబర్ 1. నెంబర్ 2, ముందే మనోజ్ హెచ్చరించాడుగా. మనోజ్ని ఎంట్రీ కాకుండా చేసి మీరు మనోజ్ లెక్కల్లో అవకతవకలు ఉన్నాయి అన్నప్పుడే మీరు సరి చేసుకుని ఉంటే ఈరోజు ఇంత దూరం రాదు. అంటే మంచి చెప్పిన కొడుకుని దూరం చేసుకుని ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి నెగిటివ్ చేసినట్టేగా, ఇద్దరు కలిసి చేసినట్టేగా విష్ణును మోహన్ బాబు. లక్కీగా లక్ష్మి దూరంగా వెళ్ళారు. అది కూడా మంచిదైంది ఆవిడకి. అంటే ఎందుకు మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకి? ఇవాళ విద్యార్థి నాయకులు ఎవరైతే అక్కడికి వచ్చి గొడవ చేశారో వాళ్ళని కిడ్నాప్ చేశారో అనేది అది నిజమే ఉండుంటుంది. దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఇరువాదనలు వినాలి అని అంటే క్వాష్ పిటిషన్ ఇవాళ కొట్టేసింది కోర్టు. సో ఇప్పుడు వాదనలు విన్నాక మీది తప్పని తేలితే మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలిగా. ఈ వయసులో అవసరమా మీకు? డైలాగ్ కింగ్గా పేరు తెచ్చుకుని మీరు డైలాగ్స్ చెప్తే సరిపోదు. నిజ జీవితంలో కూడా ఆ డైలాగ్స్ని ఆచరించాలంటాను నేను. అదొక మోహన్ బాబు గారు అనే కాదండి, ఎవరైనా సరే తప్పు చేయటం. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, ఎక్కడో చిన్న చిన్న కక్కుర్తులు. అవసరం అది? మీకు కొన్ని వేల కోట్లు ఉంటాయి ఆస్తులు, కానీ ఒక 10 సెంట్లో 20 సెంట్లో ఆక్యుపై చేయటం, దానివల్ల ఇంత పోతుందిగా. ఇప్పుడు నాగార్జున ఏమైంది? వెనక్కి ఇచ్చేశారు, గవర్నమెంట్ తీసేసుకుంది, గొడవ వదిలింది, అక్కడితో సెట్ అయిపోయాక మళ్ళీ గవర్నమెంట్తో బాగానే ఉన్నాడు ఆయన. ఈ భూదాహం అనేది మంచిది కాదు. అలాగే విద్యాదాహం కూడా మంచిది కాదు. అంటే విద్యను అమ్ముకోవటం వేరు, విద్యను మనం ఇప్పుడు ఎలాగ కాలేజ్ పెట్టుకోవటం అవన్నీ తప్ప ఒప్ప అంటే ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. అసలు ప్రైవేట్ కళాశాలలు ఉండాలా అక్కర్లేదా, ప్రైవేట్ ఆసుపత్రులు ఉండాలా అక్కర్లేదా, అది పెద్ద చర్చ. కానీ వాళ్ళు అనుమతి ఇచ్చాక మీరు ఆ పరిధికి లోబడి అన్నీ చేస్తే ఫీజులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంత దూరం రాదు. మనం ఒకేసారి ఎదిగిపోవాలి, ఒకేసారి సంపాదించేసుకోవాలి, అది ఉండకూడదండి. చక్కటి విద్యను అందించాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. జిడి కృష్ణమూర్తి గారు ఎప్పుడో 1936లోనే ఎప్పుడో పెట్టారు. ఇప్పటికీ అది ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఆ స్కూల్ నడుస్తోంది. +2 వరకు వాళ్ళకు ఉంది. ఇక్కడ మదనపల్లి దగ్గర రిషివాలి. మీరు ఆ రిషివాలిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఇది పెట్టాడు, నాకు గుర్తున్నంత మట్టుకి. మరి ఆ విధానాలు మీరు పాటించాలిగా.
ఆయన ఒక పెద్ద తత్వవేత్త, జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన పిల్లలకి ఒత్తిడులు లేకుండా విద్యను అందించాలి అనుకున్నాడు ఆయన. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంత వాతావరణం కావచ్చు, చెప్పే విధానం కావచ్చు. ఫీజులు కూడా ఎక్కువే అంటారు. ఎక్కువే అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్కి అది ఎక్కువ, కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఇంతవరకు ఎక్కడ మనకి ఒక్క చిన్న మచ్చ కూడా లేదు ఆ స్కూల్స్కి. వాళ్ళవి చాలా ఉన్నాయి, ఈవెన్ అమెరికాలో కూడా ఉంది వాళ్ళకి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ సెంటర్స్ కూడా ఉన్నాయి. నేను అనేది అది, మీరు ఒకళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆ ఆదర్శాన్ని ఎందుకు కొనసాగించరు అంతే నా ప్రశ్న. అందులో విద్యానికేతన్, మోహన్ బాబు విద్యానికేతన్, ఎంత మంచి పేరు విద్యానికేతన్. మరి మీరు విద్యను నమ్ముకోలేదు, అన్నాన్ని నమ్ముకున్నట్టు ఇవాళ ఫీజులు కూడా ఎక్కువే తీసుకున్నారంటున్నారు. ఒకసారి ఆలోచించుకుని ఆయన తప్పు ఒప్పేసుకుని ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి క్షమాపణ చెప్పేస్తే ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకుంటారేమో, నాకు తెలియదు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.